మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీనన్ కోర్ట్ అని మీనన్ అయితే బాగా రెచ్చిపోతూ ఉంటాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని లొంగిపో, లేకపోతే నీకు చాలా ఎక్కువ శిక్ష పడుతుంది. జేడు కేడి అసలు నిన్ను వదిలిపెట్టరు అని జడ్జి భారతదేవి చెప్తూ ఉంటుంది. జేడి కేడి నన్ను వదిలిపెట్టరా? నేనే జేడి కేడిని వదిలిపెట్టను. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమైన తమ్ముడి ప్రాణం తీసేశారు. మీ అంతు చూసిన తర్వాత నేను చూసేది వాళ్ళ అంతే. ఇప్పుడు మీనన్ కోర్టులో కూడా మీరే మాట్లాడితే ఎలా అని మీనన్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు లొంగిపోతే నీకు శిక్ష తక్కువ పడేలా చేస్తాను అని జడ్జి అంటుంది. ఏంటి, ఇప్పుడే నేను నీ ప్రాణాలు తీసేస్తాను అని రివాల్వర్ని జడ్జికి గుడిపెడతాడు. సరిగా అప్పుడే డ్రైవర్ బ్రేక్ వేస్తాడు. ఏంట్రా, ఏమైంది, ఎందుకు బ్రేక్ వేసావు అని మీనన్ ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి అటు చూడన్నా అని డ్రైవర్ అంటాడు. అప్పుడే జేడి కేడి ఇద్దరు కూడా కారు పైన కూర్చొని ఎదురుగా వస్తూ ఉంటారు. మీనన్ అయితే చాలా షాకింగ్గా వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఏంటి మీనన్, భయపడుతున్నావా? దిగటానికి భయపడితే ఎలా? వెళ్ళి రోడ్డుని క్లియర్ చేసిరా, అప్పుడు నువ్వు నన్ను తీసుకువెళ్ళడం కాదు, నేనే నీతో పాటు వస్తాను అని జడ్జి భారతదేవిగా చెప్తూ ఉంటుంది. శభాష్ భారతదేవి, శభాష్. నేను ఇప్పుడు వాళ్ళిద్దరి అందు చూసి వాళ్ళిద్దరిని పాతి పెట్టేసి వస్తాను, చూస్తూ ఉండు అని మీనన్ ఛాలెంజ్ చేసి కారు దిగుతాడు. ఇక అప్పుడే యువరాజ్ బైక్లో వస్తాడు. దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటాడు. వెంటనే కారు పక్కనే దాక్కొని ఉంటాడు. ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఏంటి, మీరు నా చేతిలో చావడానికి వచ్చారా? రే తమ్ముడు, ఇన్ని రోజులు నిన్ను చంపిన వాళ్ళ ప్రాణాలు నేను తీయలేదు, నీ అన్న ఒక విధవ అని అనుకుంటూ ఉంటావు కదా. ఈరోజు ఇదిగో వీళ్ళ ప్రాణాలు తీసేస్తాను. నువ్వు ఎక్కడో ఆత్మగా ఉండి చూస్తూ ఉంటావు కదా. చూడరా తమ్ముడు, సంతోషంగా వీళ్ళ ప్రాణాలు నేను ఎలా గాల్లో కలిపేస్తానో నీ దగ్గరికే పంపించేస్తాను అని మీనన్ అంటాడు. ఏంటి మీనన్, మీ తమ్ముడు ఎక్కడో ఆత్మగా ఉంటాడన్న విషయం నీకే కాదు మాకు కూడా తెలుసు. కానీ వాడు చూసేది మా చావు కాదు. వాడు ఒంటరిగా పైకి వెళ్ళాడు కదా, నువ్వు కూడా తోడుగా వెళితే అప్పుడు చాలా బాగుంటుందని నిన్ను తనతో పాటు తీసుకువెళ్దామని ఎదురు చూస్తూ ఉంటాడు. చూడబోయేది నీ చావునే, వెళ్ళబోయేది నీ తమ్ముడు ఆత్మతో నీ ఆత్మే అని జేడీకేడి ఇద్దరు రివాల్వర్ని మీనన్కి కూర్పెడతారు. నేనేంటి మీకు కమిటీలా కనిపిస్తున్నానా అని మీనన్ అంటాడు. వీళ్ళతో ఏంటి డిస్కషన్, కాల్చి పారేయక అని యువరాజ్ మనసులో అనుకుంటాడు. ఆ జడ్జ్ భారతీదేవిని సూట్ చేసి ప్రాణాలు తీసేసి నా ప్రొఫెషనల్ లైఫ్కి అడ్డు లేకుండా చేసుకుంటాను, మీ ప్రాణాలు తీసేసి నా పర్సనల్ లైఫ్కి ఎప్పుడు అడ్డు రాకుండా చూసుకుంటాను, ఇప్పుడే మిమ్మల్ని మీ ప్రాణాలు తీసేస్తాను అని మీనన్ రివాల్వర్తో షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక అప్పుడే జేడీకేడి ఇద్దరు మీనన్ని షూట్ చేస్తారు. అప్పుడే 3 బుల్లెట్స్ తగలడంతో మీనన్ అయితే ప్రాణాలు కోల్పోయినట్లు కారుపై పడతాడు. బాయ్ ఏంటి ప్రాణాలు కోల్పోయారా? కళ్ళు తెరవండి బాయ్ అని రౌడీలు పిలుస్తుంటారు. ఇక అప్పుడే కళ్ళు తెరుస్తాడు. మీనన్ నవ్వుతూ ఉంటాడు. ఏంటి, నువ్వు షూట్ చేశాననుకున్నావా? నేను చచ్చిపోలేదు జేడీకేడి. మీరు దీపావళికి బొమ్మ తుపాకీలు పట్టుకొచ్చినట్లు మీ చేతుల్లో ఉన్నవి డమ్మీ తుపాకీలు అని మీనన్ అంటాడు. షిట్ అని జేడీకేడి ఇద్దరు కూడా బాగా కంగారు పడుతూ చూసుకుంటుంటారు. ఇంకా అప్పుడే అంతకుముందు జరిగిందంతా చూపిస్తారు. మీనన్ చెప్పిన విధంగా త్రిపాఠి జేడీ కన్నుని కేడీ కన్నుని డమ్మీ కన్సుని పెడతారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్లు నేను గన్నులు మార్చేశాను కాబట్టి నా అకౌంట్లో ఇంకో 50 lakhs పడిపోతాయి అని త్రిపాఠి గన్నులు చేంజ్ చేసి ఉంటాడు. ఏంటి, మీ గన్లు తుస్ అయ్యాయా? ఎందుకంటే అవి దీపావళి డమ్మీ తుపాకీలు అని మీనన్ అయితే డ్యాన్స్ చేస్తూ సంతోషంగా చెప్తూ ఉంటాడు. వీళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాను అని మీనన్ అంటూ ఉంటాడు. అప్పుడే జేడీకేడి ఇద్దరు రౌడీలతో మీనన్తో ఇక ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు. భారతీదేవిని లాక్కు వెళ్తూ ఉంటాడు. జేడీకేడి అని భారతీదేవి పిలుస్తూ ఉంటుంది. అది గమనించిన జేడీకేడి, నువ్వు భారతీదేవి గారిని తీసుకువెళ్ళిపోతున్నారు, నువ్వు ఆవిడ సంగతి చూసుకో, నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను అని జేడీ అంటుంది. జేడీకేడి రౌడీల్ని బాగా కొడుతూ ఉంటారు. యువరాజ్ అయితే అలాగే చూస్తూ భారతీదేవిని లాక్కు వెళ్తూ కారులో తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటాడు. కేదార్ యువరాజ్ వాళ్ళ కార్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక జేడీ ఏమో రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటుంది. ఏంటి, భయం లేదా నీకు అని యువరాజ్ భారతీదేవిని అడుగుతూ ఉంటాడు. నాకెందుకు భయం అని భారతీదేవి చెప్తూ ఉంటుంది.
ఎవరిని చూసుకొని నీకింత ధైర్యం అని యువరాజు అడుగుతూ ఉంటాడు. ముందు ముందు నీకే తెలుస్తుంది కదా అని భారతీదేవి అయితే చాలా బాగా చెప్తూ ఉంటుంది. షీట్ అని కోపంతో యువరాజు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. చూడు మీనన్, నువ్వు తప్పైపోయింది, క్షమించని ఒక్క మాట మాట్లాడు, నేను నిన్ను క్షమించేస్తాను, లేకుంటే నీ చావు నా చేతుల్లోనే అని ధాత్రి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక రమ్యని కిరణ్ని మీనన్ కొడుతూ, ఏంటి చెడి, నేను నిన్ను క్షమించమని కాళ్ళు పట్టుకోవడమా, అది ఎప్పటికీ జరగదు, ఇంకా ఈ మీనన్ చంపేవాళ్ళు ఈ లోకంలో పుట్టనే లేదు అని, అది ఎప్పటికీ జరగదు అని మీనన్ అయితే బాగా రెచ్చిపోతాడు. చావుని నీ కళ్ళ ముందు చూస్తున్నా, నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావా అని జేడి అయితే బాగా కొడుతూ రౌడీల్ని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీనన్కి. అప్పుడే ఇక జేడి కార్ డ్రైవ్ చేస్తూ మీనన్ షర్ట్ పట్టుకొని లాక్ వెళ్తూ ఉంటుంది. ఏ జేడి వదులు అని మీనన్ ఇక విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు చచ్చావురా అంటూ జేడి మీనన్ని కార్ డ్రైవ్ చేస్తూ అలాగే కాసేపు లాక్ వెళ్తూ ఉంటుంది. లాక్ వెళ్ళి విసిరేస్తుంది. అక్కడున్న కారుకి తగిలి తలకి బాగా గాయమైపోతుంది. రక్తం వస్తూ ఉంటుంది. జేడి షర్ట్ పట్టుకొని కారుతో పాటు లాక్కి వెళ్ళడమే మీనన్ మాటికి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కోపంతో బాగా కుప్పకొలిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. కేదార్ ఉన్న వాళ్ళ దగ్గరికి జేడి కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ జడ్జిని ఒక చోటికి లాక్కి వెళ్తూ ఉంటాడు. రే, డోంట్ టచ్ మీరా, నేనే వస్తున్నాను కదా అని జడ్జి విదిలించుకుంటూ ఉంటుంది. అప్పుడే కేదార్ వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడి ఉంటాడు. నీ ధైర్యం వీడేనా, నేను వీడి సంగతి చెప్తాను, రే వాడిని పట్టుకుండ్రా అని యువరాజ్ అంటాడు. అప్పుడే ఇక నలుగురు రౌడీలు కేదార్ చుట్టూ ఉంటారు. కథలనివ్వకుండా పట్టుకుంటారు. దాంతో భారతీదేవి అయితే బాగా కంగారు పడుతూ ఉంటుంది. కేదార్ ఒక్కతను తంతంతో అందరూ కింద పడిపోతారు. ఇక కేదార్ అందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. జడ్జి భారతీదేవి అయితే బాగా సంతోషంగా చూస్తూ ఉంటుంది. యువరాజ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. యువరాజ్ పారిపోతూ ఉంటాడు. కేదార్ వెంటపడి మరి, మేడం మీకేం కాలేదు కదా అని భారతీదేవిని అడుగుతూ ఉంటాడు. నా వెంట జేడీ కేడి అని 2 పులులు ఉంటే నాకేమవుతుంది, నువ్వు వెళ్ళు కేదార్ అని జడ్జి భారతీదేవి అంటూ ఉంటుంది. ఇక కేదార్ యువరాజ్ని వెంబడిస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి, కిరణ్, రమ్య అందరూ కూడా భారతీదేవి దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళ దగ్గరికి, మేడం మీకేం కాలేదు కదా అని ఆవిడ్ని అడుగుతూ ఉంటారు. కేదార్ అటు వెళ్ళాడు, మీరు వెళ్ళండి అని భారతీదేవి అంటూ ఉంటుంది. కిరణ్, రమ్య మీరు మేడం చూసుకోండి, నేను కేడీ దగ్గరికి వెళ్తున్నాను అని కేడీని వెతుక్కుంటూ ధాత్రి కూడా పరిగెడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే యువరాజ్ కోసం కేడీ వెతుకుతూ ఉంటాడు. యువరాజ్ కర్ర తీసుకొని వెనక వైపు నుంచి కేదార్ని కొడతాడు. ఇక కేదార్ కింద పడిపోతాడు. ఈరోజు నా చేతిలో నీ ప్రాణాలు పోయాయిరా, నువ్వు నా చేతిలో చచ్చావురా అని యువరాజ్ అంటూ ఉంటాడు. నువ్వు అంతలా ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటానురా అని కేదార్ ఇక మనసులో అనుకుంటాడు. కానీ నిన్ను చంపటం కన్నా ఈరోజు నీ ఫేస్ చూడపోతున్నానన్న క్యూరియాసిటీని నాకు ఎక్కువగా ఉందిరా అని యువరాజ్, కేదార్ ఇద్దరు కూడా ఇద్దరు బాగా ఫైట్ చేసుకుంటుంటాడు. కేదార్ యువరాజ్ని బాగా కొడుతూ ఉంటాడు. పిచ్చి విషయాలు వేసామంటే నీ మాస్క్ తీసేసి మరీ నీ ప్రాణాలు తీస్తాను అని యువరాజ్ కేదార్ మాస్క్ తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యువరాజ్ చాలా బలవంతంగా కేదార్ మాస్క్ని లాగేస్తాడు. కేదార్ ఇక చెట్టు వైపుకి తిరిగి ఉంటాడు. ఎస్, నేను మాస్క్ తీసేశాను, ఇప్పుడు నేను వీడి ముఖం చూడబోతున్నాను అని యువరాజ్ అయితే చాలా సంతోషంగా కేదార్ దగ్గరికి వస్తాడు. వెనక్కి తిప్పుతాడు. అప్పుడే కేదార్ అని తెలిసి ఒక్కసారిగా 4 అడుగులు వెనక్కి వెళ్తాడు. నా అనుమానం నిజమే, కేదార్ కేడీగాడు నాకు మీనన్కి మధ్య సంబంధాలు ఉన్నాయని వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా మాస్క్ను కూడా తీసేసి నేనెవరో వీడికి తెలిసిపోయింది అంటే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. నీ సంగతి తర్వాత చెప్తానురా అని యువరాజ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. రే ఆగరా అంటూ కేదార్ పట్టుకోలేక ఇక నేను కేదార్ ఇద్దరు ఒకటేనని యువరాజ్కి నిజం తెలిసిపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి అక్కడికి వస్తుంది. ధాత్రి, ఇన్ని రోజులు దాచుకున్న ఈ ముఖం నేను కేడి అని కేదార్ కేడి ఒక్కరేనని యువరాజ్కి నిజం తెలిసిపోయిందని కేదార్ బాధపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా తెలిసిపోవాల్సిన నిజమే కదా కేదార్, తెలిసిపోతే నష్టమేముంది లేదు. యువరాజ్, ఆధారాలన్నీ మన చేతిలో ఉన్నంత వరకు ఏ నిజం కూడా బయటకి రాదు. యువరాజ్, సాక్ష్యాలు అన్నీ కూడా మన గుప్పెట్లో ఉన్నాయి కదా, ఒకవేళ యువరాజ్ బయట పెట్టాలని అనుకున్నా కూడా యువరాజ్ పని అయిపోయినట్లే. కాబట్టి తనకు తానే తీసుకోవడం అనేది యువరాజ్ ఆలోచించడు అని ధాత్రి అయితే చాలా బాగా ధైర్యం చెప్తుంటుంది కేదార్కి. యువరాజ్ ఏమో ఏంటి కేదార్ ఇద్దరు ఒకటేనా అని బాగా కంగారు పడుతూ వణికిపోతూ ఉంటాడు.